కైలాసంలో సాయంకాలం పరమశివుడు ధ్యానంలో మునిగిపోయి శాంతిగా కూర్చున్నాడు. చిన్న గణేశుడు తన ఇష్టమైన మోదకాలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నయ్య, మనం ఆట ఆడుదామా అని కళ్లల్లో మెరుపుతో అడిగాడు. శివుడు ప్రేమగా కన్నులు తెరిచి, నా ధ్యానం అయిపోయిన తర్వాత ఆడుకుందాం బిడ్డా అన్నాడు. గణేశుడు కొన్ని క్షణాలు మాత్రమే ఎదురుచూసి, అల్లరి ఆలోచన ఒకటి వచ్చింది. మోదకాల పళ్ళెంని శివుని ముందు పెట్టి, ఇవి కావాలంటే ముందు నన్ను పట్టుకోవాలి అని చెప్పి నవ్వుకుంటూ పరుగెత్తాడు. శివుడు చిరునవ్వుతో అతని వెంట బయలుదేరాడు. కైలాసం మొత్తం గణేశుడి కిలకిల రాబందులతో మారుమోగింది. గణేశుడు దారిలో నందిని చూసి అతడి వెనుక దాక్కున్నాడు. శివుడు నటిస్తూ, అయ్యో, నా గణేశుడు కనిపించడం లేదు అని అన్నాడు. అప్పుడే గణేశుడు దాక్కున్న చోట నుంచి బయటకు వచ్చి, ఇక్కడున్నాను నాన్నయ్యా అని అల్లరిగా కేకవేశాడు. శివుడు ప్రేమగా ఎత్తుకుని ఆలింగనం చేస్తున్నాడు. నువ్వే నా ప్రపంచం గణేశా అని అన్నాడు. గణేశుడు మోదకం తీసి శివుని నోట్లో పెట్టుతూ, మీరు నా ఫేవరెట్ నాన్నయ్య అన్నాడు. కైలాసం మొత్తం ప్రేమ, ఆనందం, భక్తితో నిండిపోయింది. గణేశుడిని ప్రేమిస్తే ఒక లైక్ కొట్టండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై గణేశా అని రాయండి.